Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం సెన్సార్ రిపోర్ట్స్ సర్వే 2024 చూద్దాము. వాళ్ళు కూడా ట్విట్టర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని కాన్స్టిట్యున్సీలు 13 కాన్స్టిట్యున్సీల సర్వేలు డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరు గెలవబోతా ఉన్నారని చెప్పేది ఈ వీడియోలో చూద్దాము. అలానే మీ దగ్గర కూడా ఏమన్నా సర్వే రిపోర్ట్స్ ఉంటే ప్లీజ్ షేర్ అన్ ఈమెయిల్ టు appoliticalfever@gmail.com. అవి కూడా నా మాస్టర్ పోల్ ఆఫ్ ద పోల్స్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాము. పోల్ ఆఫ్ ద పోల్స్ అంటే అన్ని సర్వేలు క్రోడీకరించి ఒక మాస్టర్ పోల్ ఎవరికి ఎక్కువ అనుకూలత ఉంది అని తెలియజేస్తుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. సో ముఖ్యంగా ఫస్ట్ శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ ఇచ్చాపురం టీడీపీ గెలుస్తుందని, వైఎస్ఆర్సీపీ పలాస గెలుస్తుందని, టెక్కలి టీడీపీ, పాతపట్నం టీడీపీ, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, ఆముదాల వలస టీడీపీ, ఎచ్చర్ల వైఎస్ఆర్సీపీ, నర్సన్నపేట టీడీపీ, రాజాం టీడీపీ, పాలకొండ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, అలానే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10 కాన్స్టిట్యున్సీలలో టీడీపీ 6, వైఎస్ఆర్సీపీ 4 గెలవబోతా ఉందని ఈ సర్వే చెప్తా ఉంది. నెక్స్ట్ విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లాలో కురుపాం వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ, గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ, విజయనగరం టీడీపీ, శృంగవరపుకోట టీడీపీ. సో విజయనగరంలో చూసుకుంటే 3 టీడీపీ, 6 వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉందని, 9 కాన్స్టిట్యున్సీలలో వైఎస్ఆర్సీపీ 6 గెలవబోతా ఉందని ఈ సర్వే చెప్తా ఉంది. నెక్స్ట్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చూసుకుంటే భీమిలి టీడీపీ, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, విశాఖపట్నం సౌత్ జనసేన గెలవబోతా ఉందని, విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం వెస్ట్ టీడీపీ, గాజువాక టీడీపీ, చోడవరం టీడీపీ, మాడుగుల వైఎస్ఆర్సీపీ, అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ, పాడేరు వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి జనసేన, పెందుర్తి జనసేన, యలమంచలి జనసేన, పాయకరావుపేట టీడీపీ, నర్సీపట్నం టీడీపీ గెలవబోతా ఉందని ఈ సర్వే చెప్తా ఉంది. మొత్తంగా 15 కాన్స్టిట్యున్సీలు ఉన్న ఈ జిల్లాలో, ఉమ్మడి విశాఖ జిల్లాలో 7 టీడీపీ గెలవబోతా ఉందని, అలానే జనసేన 4 గెలవబోతా ఉందని, వైఎస్ఆర్సీపీ 4 మాత్రమే గెలవబోతా ఉందని ఈ సర్వే చెప్తా ఉంది. సో 15 కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే కూటమి 11 గెలుస్తుందని, వైఎస్ఆర్సీపీ కేవలం 4 మాత్రమే గెలుస్తుందని ఈ సర్వే చెప్తా ఉంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లా చూసుకుంటే తుని వైఎస్ఆర్సీపీ, ప్రతిపాడు టీడీపీ, పిఠాపురం జనసేన పవన్ కళ్యాణ్ గారు గెలవబోతా ఉన్నారని, కాకినాడ రూరల్ జనసేన, పెద్దాపురం టీడీపీ, అనపర్తి వైఎస్ఆర్సీపీ, కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ, రామచంద్రాపురం టీడీపీ, ముమ్మిడివరం టీడీపీ, అమలాపురం టీడీపీ, రాజోలు వైఎస్ఆర్సీపీ, గన్నవరం జనసేన అది పి గన్నవరము, కొత్తపేట టీడీపీ, మండపేట టీడీపీ, రాజానగరం టీడీపీ, రాజమండ్రి సిటీ టీడీపీ, రాజమండ్రి రూరల్ టీడీపీ, జగ్గంపేట టీడీపీ, రంపచోడవరం వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉందని, టీడీపీ 10, అలానే జనసేన 4, వైఎస్ఆర్సీపీ 5 గెలవబోతా ఉందని ఈ సర్వే చెప్తా ఉంది. ఇంకా వెస్ట్ గోదావరి విషయానికి వస్తే కొవ్వూరు టీడీపీ, నిడదవోలు జనసేన గెలుస్తుందని, ఆచంట టీడీపీ, పాలకొల్లు టీడీపీ, నర్సాపురం జనసేన, భీమవరం జనసేన, ఉండి టీడీపీ, తణుకు టీడీపీ, తాడేపల్లిగూడెం జనసేన, ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ, ఏలూరు టీడీపీ, గోపాలపురం వైఎస్ఆర్సీపీ, పోలవరం వైఎస్ఆర్సీపీ, చింతలపూడి టీడీపీ గెలవబోతా ఉందని ఈ సర్వే చెప్తోంది. ముఖ్యంగా వెస్ట్ గోదావరిలో ఉన్న 15 కాన్స్టిట్యున్సీలు తీసుకుంటే టీడీపీ 7, జనసేన 4, వైఎస్ఆర్సీపీ 4. అంటే కూటమి 11 సీట్లు గెలవబోతా ఉందని, వైఎస్ఆర్సీపీ 4 సీట్లు గెలవబోతా ఉందని ఈ సర్వే చెప్తా ఉంది. నెక్స్ట్ ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వస్తే తిరువూరు టీడీపీ, నూజివీడు వైఎస్ఆర్సీపీ, గన్నవరం టీడీపీ, గుడివాడ వైఎస్ఆర్సీపీ, కైకలూరు బీజేపీ, పెడన టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, అవనిగడ్డ జనసేన, పామర్రు వైఎస్ఆర్సీపీ, పెనమలూరు టీడీపీ, విజయవాడ వెస్ట్ బీజేపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ టీడీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీ, జగ్గయ్యపేట టీడీపీ. సో ముఖ్యంగా 16 కాన్స్టిట్యున్సీస్ ఉన్న ఈ జిల్లా చూసుకుంటే టీడీపీ 10 గెలవబోతా ఉందని, వైఎస్ఆర్సీపీ 3, బీజేపీ 2, జనసేన పోటీ చేస్తున్న 1 సీటు కూడా గెలవబోతా ఉందని ఈ సర్వే చెప్తా ఉంది.
ఇంకా నెక్స్ట్ గుంటూరు జిల్లా విషయానికొస్తే ఉమ్మడి గుంటూరు జిల్లా పెదకొడపాడు టీడీపీ, తాడికొండ టీడీపీ, మంగళగిరి టీడీపీ, పొన్నూరు టీడీపీ, వేమూరు టీడీపీ, రేపల్లె టీడీపీ, తెనాలి జనసేన, బాపట్ల వైఎస్ఆర్సీపీ, ప్రతిపాడు టీడీపీ, గుంటూరు వెస్ట్ టీడీపీ, గుంటూరు ఈస్ట్ వైసీపీ, చిలకలూరుపేట టీడీపీ, నర్సరావుపేట వైసీపీ, సత్తెనపల్లి టీడీపీ, వినుకొండ టీడీపీ, గురజాల టీడీపీ, మాచర్ల టీడీపీ. మొత్తంగా 15 కాన్స్టిట్యున్సీస్ ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీ 3 సీట్లు గెలుస్తా ఉందని, వైఎస్ఆర్సీపీ 3 సీట్లు టీడీపీ 13 సీట్లు గెలుస్తా ఉందని, వైఎస్ఆర్సీపీ 3, జనసేన 1 గెలవబోతా ఉందని ఈ సర్వే చెప్తా ఉంది. ఇంకా ఉమ్మడి ప్రకాశం జిల్లా కిందకి వస్తే ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ, దర్శి టీడీపీ, పరుచూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల వైఎస్ఆర్సీపీ, సంతనూతలపాడు టీడీపీ, ఒంగోలు టీడీపీ, కందుకూరు టీడీపీ, కొండేపి టీడీపీ, మార్కాపురం వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ, కనిగిరి టీడీపీ. మొత్తంగా చూసుకుంటే 12 సీట్లు ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 8 టీడీపీ, 4 వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఈ సర్వే చెప్తా ఉంది. నెక్స్ట్ ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే కావలి టీడీపీ, ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ, కొవ్వూరు టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, గూడూరు వైఎస్ఆర్సీపీ, సూలూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి టీడీపీ, ఉదయగిరి టీడీపీ. మొత్తంగా 10 కాన్స్టిట్యున్సీస్ ఉన్న నెల్లూరులో గతసారి 10కి 10 వైఎస్ఆర్సీపీ కొడితే ఈసారి టీడీపీ 6 గెలుస్తుంది, వైఎస్ఆర్సీపీ 4 గెలుస్తుందని ఈ సర్వే చెప్తా ఉంది. నెక్స్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఆర్లగడ్డ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, కర్నూలు టీజీ భరత్ గారు గెలుస్తారని ఈ సర్వే చెప్తా ఉంది. పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె టీడీపీ, దోన్ వైఎస్ఆర్సీపీ, పత్తికొండ వైఎస్ఆర్సీపీ, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరు టీడీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ. అంటే 14 కాన్స్టిట్యున్సీస్ ఉన్న ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 11 వైఎస్ఆర్సీపీ, 3 టీడీపీ గెలవబోతా ఉందని ఈ సర్వే చెప్తా ఉంది. నెక్స్ట్ ఉమ్మడి అనంతపూర్ జిల్లా విషయానికి వస్తే రాయదుర్గం టీడీపీ, ఉరవకొండ టీడీపీ, గుంటకల్లు వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి టీడీపీ, సింగనమల వైసీపీ, అనంతపూర్ అర్బన్ టీడీపీ, కళ్యాణదుర్గం టీడీపీ, రాప్తాడు టీడీపీ, మడకసిర వైఎస్ఆర్సీపీ, హిందూపురం టీడీపీ, పెనుగొండ టీడీపీ, పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ, ధర్మవరం వైఎస్ఆర్సీపీ, కదిరి టీడీపీ. సో ముఖ్యంగా 14 కాన్స్టిట్యున్సీస్ ఉన్న అనంతపూర్ చూసుకుంటే టీడీపీ 9 గెలుస్తుందని, వైఎస్ఆర్సీపీ 5 మాత్రమే గెలవబోతా ఉందని ఈ సర్వే చెప్పింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కడప జిల్లాకి వెళ్తే బద్వేల్ వైసీపీ, రాజంపేట వైసీపీ, కడప వైసీపీ, కోడూరు వైసీపీ, రాయచోటి వైసీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు, మైదుకూరు టీడీపీకి ఇవ్వడం జరిగింది. మొత్తంగా 10 కాన్స్టిట్యున్సీస్ ఉన్న కడప జిల్లాలో 2 టీడీపీకి ఇవ్వడం జరిగింది. 8 వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఈ సర్వే ప్రెడిక్ట్ చేస్తా ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయానికి వస్తే తంబల్లపల్లె టీడీపీ, పీలేరు టీడీపీ, మదనపల్లె వైఎస్ఆర్సీపీ, పుంగనూరు వైఎస్ఆర్సీపీ, చంద్రగిరి టీడీపీ, తిరుపతి జనసేన, శ్రీకాళహస్తి టీడీపీ, సత్యవేడు వైఎస్ఆర్సీపీ, నగరి టీడీపీ, గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు టీడీపీ, పూతలపట్టు వైసీపీ, పలమనేరు టీడీపీ, కుప్పం టీడీపీ గెలవబోతా ఉందని ఈ సర్వే చెప్తా ఉంది. ముఖ్యంగా 14 కాన్స్టిట్యున్సీస్ ఉన్న చిత్తూరు జిల్లాలో 8 టీడీపీ, 5 వైఎస్ఆర్సీపీ, 1 మాత్రమే జనసేన 1 పోటీ చేసే దాంట్లో గెలుస్తా ఉందని ఈ సర్వే చెప్తా ఉంది. రాయలసీమలో కూడా ఎక్కువ స్థానాలు అంటే వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ సర్వే నిజం అవుతుందో లేదో చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇంకా మొత్తంగా చూసుకుంటే ఈ సర్వే ప్రకారం టీడీపీకి 92 +or-4 వస్తాయని, జనసేనకి 15 సీట్లు +or-2 వస్తుందని, బీజేపీకి 1 లేదా 3 సీట్లు 2-3 సీట్లలో రావచ్చని, వైఎస్ఆర్సీపీకి 66 +or-7 అంటే 59 నుంచి 75 వరకు అటు ఇటుగా వీళ్ళకి రావచ్చని, అదర్స్ 0 కానీ 1 కానీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే ప్రెడిక్ట్ చేస్తూ ఉంది. టీడీపీ కూటమిలో లేకుండా సొంతంగానే మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. 88 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి వీళ్ళ లీస్ట్ లెక్క 88 కాబట్టి దీని ప్రకారం 88 సీట్స్ టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు. కానీ రాయలసీమలో చూస్తే అంటే ముఖ్యంగా చిత్తూరు, అనంతపూర్ జిల్లాలో
టీడీపీకి కొన్ని ఎక్కువ సీట్లు ఇచ్చారేమోనని నాకైతే అనిపిస్తోంది. మీరేమనుకుంటున్నారో ప్రిడిక్ట్ చేయండి. అలానే మీ దగ్గర ఏమైనా సర్వే రిపోర్ట్స్ ఉంటే ప్లీజ్ షేర్ టు మై ఈమెయిల్ appoliticalfever@gmail.com. అవి కూడా ఇలానే యూట్యూబ్ వీడియోలో ప్రెజెంట్ చేస్తాను. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై బై.